హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్ ఫీల్ మై లవ్ ఎపిసోడ్ 66. వసుంధర ఏమన్నదో చెప్పమని సహస్రను అడుగుతాడు రుద్ర. తన వల్ల వాళ్ళిద్దరి మధ్య గొడవ ఎందుకు రావడం అనుకొని ఏమీ చెప్పకుండా ఉండిపోతుంది సహస్ర. దాంతో కోపంగా ఆమె గొంతు పట్టుకొని పైకి లేపుతూ, నిన్నే అడిగేది, మా అమ్మ ఏమంది అది చెప్పు అని అన్నాడు రుద్ర. అతని నుంచి ఆ బిహేవియర్ ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయని సహస్ర షాక్ అవుతూ, సార్ వదలండి, మీరేం చేస్తున్నారో మీకైనా అర్థమవుతుందా అని అడిగింది. నేనేం చేస్తున్నానో నాకు బాగా తెలుసు, ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు అని అన్నాడు రుద్ర. ప్లీజ్ ముందు నన్ను వదలండి సార్, చాలా పెయిన్ వస్తుంది అని అంది సహస్ర. లేదు, నువ్వు విషయం చెప్పే వరకు నేను వదలను అని ఇంకాస్త గట్టిగా పట్టుకున్నాడు రుద్ర. దాంతో నెప్పి పుట్టిన సహస్ర కళ్ళలో నీళ్లు తిరుగుతుండగా అమ్మా అని అరిచింది. అరవకు, నేను అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్పు అని అన్నాడు రుద్ర. అతని ఈ ప్రవర్తన సహస్రకు అస్సలు మింగుడు పడడం లేదు. దాంతో చిరాగ్గా, సార్ ప్లీజ్ ముందు మీరు వదలండి, మీ అమ్మగారేమన్నారో అన్నీ పోసుగుచ్చినట్లు చెప్తాను అని చంపలపై జారుతున్న నీళ్లను తుడుచుకుంటూ అడిగింది సహస్ర. ఆమె అన్నందుకు కాదు గాని ఆమె కంట్లో నీళ్లు చూడలేక వెంటనే ఆమెను మెల్లగా వదిలేశాడు రుద్ర. దాంతో నెప్పి పుట్టిన సహస్ర చేతులతో గొంతును రబ్ చేసుకుంటూ వెంటనే లేచి రుద్ర కాలర్ పట్టుకొని అతని వైపు కోపంగా చూస్తూ లాగి పెట్టి చెంపపై ఒకటి కొట్టింది. ఆ దెబ్బను ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసిన రుద్ర, కొడితే కొట్టావులే కానీ ముందు విషయం ఏంటో చెప్పు అని క్యాజువల్గా అడిగేశాడు. దాంతో ఆమె అతని వైపు విచిత్రంగా చూస్తూ, అసలు మీరేంటి సార్ ఇలా బిహేవ్ చేస్తారు, మీ బిహేవియర్ ఎప్పుడు ఎలా ఉంటుందో ఎక్స్పెక్ట్ చేయడం చాలా కష్టంగా ఉంది, అసలు మీకేమొచ్చినా ఆగరా అని అడిగింది సహస్ర. అవన్నీ తర్వాత, ముందు నువ్వు నా సహనాన్ని పరీక్షించకుండా మా అమ్మ నీతో ఏం మాట్లాడిందో అది చెప్పు, లేదంటే నాకు ఇంకా కోపం పెరిగిపోతుంది అని ఆవేశంగా అన్నాడు రుద్ర. దాంతో ఇక తప్పదన్నట్లు వసుంధర మాట్లాడిన ప్రతి మాటను అతనితో చెప్పింది సహస్ర. అదంతా విన్న రుద్ర పిడికిలి ఆవేశంతో బిగుసుకోగా, మరి ఆ విశ్వగాడేమన్నాడు అని అడిగాడు. దాంతో విశ్వ మాట్లాడిన మాటలు, తాను విశ్వకి ఇచ్చిన పనిష్మెంట్ గురించి కూడా అతనితో చెప్పింది సహస్ర. అంతేనా, ఇంకేమనలేదా అని అన్నాడు రుద్ర. అంతే సార్ అని అంది సహస్ర. సరే, నువ్వు వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకొనిరా, మనం ఇప్పుడే బయటికి వెళ్తున్నాం అని చెప్పాడు రుద్ర. ఇప్పుడా, ఇప్పుడెక్కడికి సార్ అని అడిగింది సహస్ర. దాంతో ఒక్కసారిగా కోపంగా ఆమెను చూశాడు రుద్ర. ఆ చూపుకి తడబడుతూ, ఓకే ఓకే సార్ వస్తాను అంటూ వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుంది. ఈలోగా రుద్ర స్పీడ్గా బయటికి వెళుతుంటే ఆమె కూడా పరిగెత్తినట్లే అతని వెనుకే వెళ్ళింది. వెళ్ళిపోతున్న వాళ్ళిద్దరినీ క్యాబిన్లో నుండి చూస్తున్నాడు విశ్వ. డ్రైవర్ని కూడా వద్దని చెప్పి వెళ్ళి డ్రైవర్ సీట్లో కూర్చున్నాడు రుద్ర. అతని పక్కనే కూర్చుంది సహస్ర. కార్ చాలా స్పీడ్గా ముందుకు పోనించాడు రుద్ర. ఆ స్పీడ్కి భయపడిపోయిన సహస్ర, ఓరు నాయనో, ఎప్పుడో పోయే ప్రాణం ఇప్పుడే తీసుకుంటున్నావా ఏంటి దేవుడా, ఈ ర్యాష్ డ్రైవింగ్ ఏంటి, అసలు అయినా నాకు ఈ బాధ ఏంటి, శుభ్రంగా ఆయన దగ్గర ఉద్యోగం మానేసి ఊరికి పోయి ఏ బజ్జీలో పునుగులు అమ్ముకొని బతకడం బెటరేమో అని అనుకుంది సహస్ర. ఆమె ఆలోచనలు పూర్తవ్వకుండానే అరగంటలో వెళ్లాల్సిన ఇంటికి 10 నిమిషాల్లో తీసుకెళ్లిన రుద్ర తన ఇంటి పోర్టికోలో కారాపి కిందికి దిగాడు. సహస్ర కూడా వెంటనే కారు దిగి, ఎవరిది ఇల్లు, ఇక్కడికెందుకు తీసుకొచ్చాడు, కొంపతీసి వాళ్ళ అమ్మ దగ్గరికి కాదు కదా అని మనసులో అనుకుంటూ ఉండగానే ఆమె చెయ్యి పట్టుకొని సరాసరి ఇంట్లోకి తీసుకెళ్లిన రుద్ర, మమ్మీ అని గట్టిగా పిలిచాడు. అప్పుడే తిని చిన్న కునికేసిన వసుంధర ఆ పిలుపుకి ఉలిక్కిపడి బయటికి వచ్చింది. అక్కడ సహస్ర చెయ్యి పట్టుకొని నిలబడి కనిపించాడు రుద్ర. అప్పటి వరకు కంగారు పడిన సహస్ర ప్రస్తుతం మాత్రం అతని కోపాన్ని గాని జరిగిన సిచ్యువేషన్ని గాని పట్టించుకోకుండా ఆ ఇల్లంతా చుట్టూ చూస్తూ నుంచుంది. అంత టెన్షన్లో కూడా ఆ ఇంట్లోని పెయింటింగ్స్, ఫొటోస్ అన్నీ ఆమెను ఆకర్షించాయి. దాంతో ప్రతిదాన్ని పట్టి పట్టి చూస్తోంది. అయితే కొడుకు సహస్రని ఎందుకు తీసుకొచ్చాడో అప్పటికే అర్థం చేసుకున్న వసుంధర, ఏంట్రా, ఆ అమ్మాయి నా మీద కంప్లైంట్ ఇచ్చిందా, అది విని ఆవిడ్ని నువ్వు ఏకంగా ఇంటికే తీసుకొని వచ్చావా అని అడిగింది. నో మమ్మీ, అందుకోసం కాదు, యాక్చువల్లీ ఎప్పటి నుంచో నువ్వు అడుగుతున్నావు కదా పెళ్ళెప్పుడు చేసుకుంటావని, అందుకే ఆ విషయం చెప్పడానికే తీసుకొచ్చాను.
అని అన్నాడు రుద్ర. ఆ మాటతో నుదురు చిట్లించిన వసుంధర, నేను నీ పెళ్లి గురించి వెయిట్ చేశాను రుద్ర, కానీ ఇప్పుడు మాత్రం ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని మాత్రం చెప్పకు అని అంది. ఆ మాటకు రుద్ర చిన్నగా నవ్వి, నువ్వు ఊహించింది కరెక్టే మమ్మీ, నేను ఈ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను. అసలు జీవితంలో పెళ్ళంటూ చేసుకుంటే తననే పెళ్లి చేసుకోవాలని ఎప్పుడో ఫిక్స్ అయిపోయాను. తను నో అంటే మాత్రం ఇంకెవరిని అస్సలు పెళ్లి కూడా చేసుకోను అని అన్నాడు రుద్ర. రుద్ర, ఆ అమ్మాయిని ఎలా చేసుకుంటావు? తనకి స్టేటస్ లేదు, ఆస్తి లేదు, పొగరు మాత్రం చాలా ఎక్కువగా ఉంది అని సహస్ర వైపు చూసి పళ్ళు కొరుకుతూ అంది వసుంధర. ఆ పొగరును బయటికి వచ్చేలా చేసింది ఎవరు మమ్మీ? నువ్వే కదా. తనెప్పుడు నా దగ్గర అంతలా పొగరు చూపించలేదు, నార్మల్గానే ఉంటుంది అని అన్నాడు రుద్ర. నీ దగ్గర చూపిస్తే ఎలా? నిన్ను ట్రాప్ చేయడం కుదరదు కదా అని వెటకారంగా అంది వసుంధర. ఆ మాటతో సహస్ర దెబ్బతిన్నట్లుగా చూసింది. ఇంతలో రుద్ర కూడా రియాక్ట్ అవుతూ, స్టాప్ ఇట్ మమ్మీ, ఫైనల్గా చెప్తున్నాను విను. తనేం నా వెంట పడలేదు, నేనే ఇప్పటికీ తన వెంట పడుతున్నాను. పెళ్లి చేసుకుందామని కూడా అడిగాను, కానీ తను దానికి ఒప్పుకోలేదు. అందుకు తన కారణాలు తలకున్నాయి. కానీ నీకు మాత్రం ఇప్పుడు క్లియర్గా చెబుతున్నా విను. నేను మాత్రం పెళ్ళంటూ చేసుకుంటే ఈ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను. నువ్వు కూడా ఈ ఇంటి కోడలుగా తనను యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండు అని చెప్పాడు రుద్ర. అతని మాటలకు వసుంధర ఆవేశంతో రగిలిపోతుంటే సహస్రకైతే అదంతా కామెడీ షోలాగా అనిపిస్తోంది. తన గురించి వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ వాళ్ళ నిర్ణయాలు వాళ్లే తీసుకుంటున్నారు. అంతే తప్ప ఇక్కడ నా అభిప్రాయంతో ఎవరికీ సంబంధం లేదా అని అనుకుంది. ఇంతలో సహస్ర చెయ్యి పట్టుకొని రుద్ర సరాసరి ఆమెను తన రూమ్కి లాక్కెళ్లబోయాడు. వసుంధర వెంటనే అతన్ని అడ్డుకుంటూ, రుద్ర, ఆ అమ్మాయిని ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని అడిగింది. ఆల్రెడీ తను నా మనసులోకి ఎప్పుడో వచ్చేసింది మమ్మీ, ఇప్పుడు నా పర్సనల్ స్పేస్లోకి తీసుకెళ్తున్నాను అని మరో మాటకు అవకాశం ఇవ్వకుండా రూంలోకి వెళ్ళిపోయి గట్టిగా డోర్ పెట్టేశాడు రుద్ర. కేవలం ఒక అసిస్టెంట్గా జాబ్ చేసే అమ్మాయి కోసం తన కొడుకు తనని అంతలా ఎదిరించడం నచ్చని వసుంధర పిడికిలి బిగించి అక్కడే ఉన్న సోఫాలో కూర్చొని కోపంతో ఊగిపోతోంది. మరోవైపు రూంలోకి వెళ్ళిన రుద్ర సహస్రను వదిలేసి సైలెంట్గా గదిలో అటూ ఇటూ తిరుగుతున్నాడు. చేతులు నడుముపై పెట్టుకొని కోపంగా అతని వైపే చూస్తోంది సహస్ర. అప్పుడు రుద్ర ఆగి, ఏంటలా చూస్తున్నావు? నువ్వు అలా చూస్తే నాకేమైనా భయమవుతుందనుకుంటున్నావా అని అడిగాడు. మీకెందుకు భయమవుతుంది సార్? మీకసలు భయమనేదే తెలియదు కదా. అది సరే గాని, మీకు మీ అమ్మగారికి అసలు నా ఒపీనియన్తో సంబంధం లేదా? నా గురించి మీ ఇద్దరే మాట్లాడుకొని డెసిషన్స్ తీసేసుకుంటున్నారు. నేను ఆల్రెడీ మీ అమ్మగారికి చెప్పేశాను, నాకు మీపై ఎలాంటి ఇంట్రెస్ట్ లేదని. అదే విషయం మీకు కూడా ఎప్పుడో చెప్పాను. నాకు మీ మీద ఇష్టం, లవ్వు, తొక్క, తోటకూరకట్ట ఇలాంటివి ఏమీ లేవని. మరి మీ ఇద్దరు ఎందుకు నా గురించి ఇంకా కొట్టుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు అని అంది. ఓ అదా, దాని గురించి నువ్వు ఎక్కువేం ఆలోచించకలే. యాక్చువల్గా నువ్వు పెళ్లి కుప్పుకున్న తర్వాత మా అమ్మకి చెప్పి హ్యాపీగా నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. నువ్వు ఒప్పుకోలేదు కాబట్టి కనీసం నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని మా తాతయ్య చూడాలంటున్నాడని చెప్పి నిన్ను లాక్ చేసి అట్లీస్ట్ కాంట్రాక్ట్ మ్యారేజ్ అయినా చేసుకుందాం అనుకున్నాను. కానీ నువ్వు దానికి కూడా ఒప్పుకోలేదు. ఇప్పుడు పరిస్థితి ఏంటా అని నేను ఆలోచిస్తూ కూర్చుంటే అంతలోనే నేనేదో నిన్ను పెళ్లి చేసుకొని దండలతో ఇంటికి వచ్చేసినట్లు మా అమ్మ నీతో అలా బిహేవ్ చేసింది. నాకు అది నచ్చలేదు. అందుకే నేను ఇలా రియాక్ట్ అయ్యాను. ఇకపోతే నీ విషయం అంటావా? లైఫ్లో నువ్వు ఈరోజు కాకుంటే రేపు, రేపు కాకపోతే ఇంకొక నెల, నెల కాకపోతే ఇంకో సంవత్సరం, అది కాకపోతే 5 సంవత్సరాల తర్వాతైనా సరే పెళ్లి చేసుకుంటావు కదా. సో అలా ఎన్ని సంవత్సరాలకి నువ్వు పెళ్లి చేసుకున్నా నన్నే పెళ్లి చేసుకుంటావు. అందులో నాకిక ఎలాంటి డౌటు లేదులే అని సింపుల్గా చెప్పుకుంటూ పోయాడు రుద్ర. అతని మాటలకు నోరు తెరుచుకొని బొమ్మలా అతన్నే చూస్తూ నిల్చుండిపోయింది సహస్ర. తాను అన్ని మాట్లాడుతున్నా ఆమె రియాక్ట్ అవ్వకుండా సైలెంట్గా ఉండడంతో అనుమానంగా తలెత్తి ఆమె వైపు చూశాడు రుద్ర. అక్కడ రెప్పవేయకుండా తననే చూస్తున్న సహస్ర కనిపించగానే అతను కూడా ఒక క్షణం అలాగే ఆగిపోయాడు. ఇప్పటి వరకు తల్లి మీద ఉన్న కోపమనే ఎమోషన్లో పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు తన గదిలో తన ఎదురుగా తాను ఎంతగానో లవ్ చేసిన అమ్మాయి తననే కన్నార్పకుండా చూస్తుంది అనే విషయం అతని మైండ్లో మెదిలింది.
దాంతో మెల్లగా ఆమె దగ్గరికి వెళ్ళిన అతను సడన్గా ఆమె ముఖాన్ని రెండు చేతుల్లోకి తీసుకుని అదురుతున్న ఆమె పెదవుల్ని చూస్తూ హఠాత్తుగా తన పెదవులతో బంధించేశాడు. ఊహించని ఆ పరిణామానికి షాకైన సహస్ర ఒక్కసారిగా తేరుకొని అతన్ని వెనక్కు నెట్టబోయింది. కానీ రుద్రబలం ముందు ఆమె బలం సరిపోవడం లేదు. అయినా అతన్ని నెట్టాలని చాలా ట్రై చేస్తోంది. అతను దగ్గరికి లాగిన కొద్దీ మరింత దూరం జరగడానికి ప్రయత్నిస్తోంది. కానీ ఇంతలో అతని పంటి కింద ఆమె పెదవి నలిగి వెచ్చటి రక్తం బయటికి చిమ్మి అతని నోట్లోకి చేరగా సహస్ర కళ్ళలో నుండి కన్నీళ్లు జారాయి. ఆ తడి అతని పెదవులకు తాకడంతో స్పృహలోకి వచ్చినట్లుగా ఉలిక్కి పడి ఒక్కసారిగా ఆమెను వదిలేశాడు రుద్ర. వెంటనే దూరంగా జరిగిన సహస్ర చేత్తో తన పెదవిని తడుముకుంది. పెదవి నుండి కారుతున్న రక్తం ఆమె చేతికి అంటుకుంది. అది చూసిన సహస్ర కోపంగా రుద్ర దగ్గరకు వెళ్ళి అతన్ని లాగిపెట్టి మరొకటి కొట్టబోయింది. వెంటనే ఆమె చెయ్యి గట్టిగా పట్టుకున్న రుద్ర ఆమెను మళ్లీ దగ్గరికి లాక్కొని చటుక్కున ఆమె పెదవులు అందుకొని ఆ పెదవుల నుంచి వస్తున్న రక్తాన్ని సుతారంగా తన పెదవులతో తాకుతూ శుభ్రం చేశాడు. అతను ఆ పని చేస్తుంటే ఒక్కసారిగా సహస్ర ఒళ్లంతా మత్తుగా మారిపోయింది. ఆమె బాడీలో వచ్చిన మార్పు రుద్రకి తెలుస్తుండగా అతను మెల్లగా నవ్వుకొని సహస్రను నెమ్మదిగా తీసుకెళ్లి అక్కడే ఉన్న బెడ్పై కూర్చోపెట్టాడు. రెండు చేతుల ఆసరాతో బెడ్ మీద కూర్చున్న సహస్ర నీరసంగా అతని వైపు చూసింది. అప్పుడు పక్కనే ఉన్న చైర్ లాక్కొని ఆమె ముందు కూర్చున్న రుద్ర, ఇందాక ఇంట్లోకి రాగానే ఇల్లంతా పర్సనల్గా చూసావు కదా, నేను గమనించాలే. అది సరే గాని నువ్వు చూడాల్సింది ఇల్లంతా కాదు. మనిద్దరు పెళ్ళయ్యాక ఈ రూమే మన మధ్య ఉండే కొన్ని కోట్ల ముద్దులను, కొన్ని లక్షల కౌగిలింతలను, కొన్ని వేల వేడి నిట్టూర్పులను భరించాలి. మరి ఈ రూమ్ భరించగలుగుతుందా, లేదంటే ఇంకోటి స్ట్రాంగ్గా కట్టించనా, అది చూడు అని అన్నాడు రుద్ర. ఆ మాటలకు విస్మయంగా అతన్ని చూస్తూ ఉండిపోయింది సహస్ర. అతను ఆమెకు తెలియకుండానే ఆమెలో అంతులేని ఆకర్షణను కలిగిస్తుంటే తన పరిస్థితి మాత్రం ఆమెను వెనక్కి లాగుతోంది. అప్పుడు రుద్ర, నేను చెప్పేది జాగ్రత్తగా విను. యు ఆర్ మై వైఫ్, లైఫ్, నైఫ్ అండ్ ఆల్. సో అన్నిటికీ గట్టిగా ప్రిపేర్ అయిపో. ఏదో ఒకరోజు ఖచ్చితంగా నీ మనసు మారుస్తాను. అలాగే నా భార్యగా కూడా చేసుకుంటాను. ఆ తర్వాత ఉంటుంది నీకు నాకు మధ్య. ఇక చెప్పడం ఎందుకులే, డైరెక్ట్గా చూపిస్తాను అని అంటూనే కన్ను కొట్టాడు రుద్ర. ఆ మాటలు ఆశ్చర్యంగా సహస్రలో కోపాన్ని రప్పించకుండా తెలియని సిగ్గును తెచ్చాయి. దాంతో ఆమె మౌనంగా లేచి ఆ రూమ్ నుండి బయటికి వెళ్ళబోయింది. వెళుతున్న ఆమె చేతిని పట్టుకొని ఆపాడు రుద్ర. దాంతో తలదించుకొని అక్కడే ఆగిపోయింది సహస్ర. చూడు, బయట మా మమ్మీకి ఆల్రెడీ బీపీ పెరుగుంటుంది. మమ్మీ రూము కింద లెఫ్ట్ సైడ్ ఉంది. ఆ రూమ్లో టేబుల్పై బాక్స్లో బీపీ ట్యాబ్లెట్స్ ఉంటాయి. ఒక 2 తీసుకొచ్చి మమ్మీకి ఇచ్చేసి వాటర్ ఇచ్చేసి వెళ్ళి కారులో కూర్చో. నేను 2 మినిట్స్లో వచ్చేస్తాను అని అన్నాడు రుద్ర. ఆ మాటతో మెల్లగా తల ఊపి అతన్ని వదిలించుకొని కిందికి వచ్చింది సహస్ర. అప్పటికే కాస్త కోపం తగ్గిన వసుంధర మెట్లు దిగి వస్తున్న సహస్రను సీరియస్గా చూసింది. సహస్ర మాత్రం ఆమెను ఏమాత్రం పట్టించుకోకుండా రుద్ర చెప్పినట్లే పక్కనే ఉన్న లెఫ్ట్ సైడ్ రూమ్లోకి వెళ్ళి ఆమె బీపీ టాబ్లెట్స్ అండ్ ఒక గ్లాసులో వాటర్ తీసుకొచ్చి వసుంధర ఎదురుగా ఉన్న టేబుల్ మీద పెట్టి అంతే సైలెంట్గా బయటికి వెళ్ళి కారులో కూర్చుంది. ఆమె చేసిన పనిని వింతగా చూస్తూ ఆమె వెళ్ళిన వైపే చూపు సారించింది వసుంధర. అప్పుడే కిందికి వచ్చిన రుద్ర, మమ్మీ, నీకు నేను హ్యాపీగా ఉండాలా, లేదంటే నీ స్టేటస్ పెరగడం కావాలా? ఈ రెండింటికి ఆన్సర్ ఈవినింగ్ వచ్చాక చెప్పు. ఇప్పుడైతే ఈ బీపీ ట్యాబ్లెట్ వేసుకొని ప్రశాంతంగా పడుకో అని చెప్పి ఆమెకు మరో మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా బయటికి వచ్చేసి సహస్రను తీసుకుని ఆఫీస్కి వెళ్ళిపోయాడు. కాసేపటి తర్వాత సహస్ర, రుద్ర ఆఫీసులో అడుగుపెట్టారు. అదే సమయంలో విశ్వ తన క్యాబిన్లో ఉన్న సోఫాలో పడుకొని కాళ్ళు ఊపుకుంటూ పాటలు పాడుకుంటున్నాడు. అది చూసిన సహస్ర కోపంగా అతని దగ్గరికి వెళ్ళబోతుంటే, నువ్వు క్యాబిన్కి వెళ్ళు, నేను వాడితో మాట్లాడొస్తాను అని చెప్పి విశ్వ క్యాబిన్కి వెళ్ళాడు రుద్ర. అతను రావడం గమనించిన విశ్వ హాయిగా పాటలు పాడుకుంటూనే ఉండడంతో అక్కడే ఉన్న టేబుల్పై గట్టిగా కొట్టాడు రుద్ర. దాంతో టక్కున లేచి కూర్చొని తడబడుతూ, మీరేంటి సార్ ఇక్కడ, పిలిస్తే నేనే వచ్చేవాణ్ణి కదా అని అన్నాడు విశ్వ.
నువ్వు చాలా బిజీగా పాటలు పాడుకుంటున్నావు కదా, అందుకే డిస్టర్బ్ చేయకుండా ఏం పాడుతున్నావో చూసి వెళ్దామని వచ్చాను అని వెటకారంగా అన్నాడు రుద్ర. సారీ సార్, ఉదయం నుంచి క్లీన్ చేసి చేసి బ్యాక్ పెయిన్ వస్తుంది. అందుకే కాస్త రిలాక్స్ అవుదామని జస్ట్ ఇప్పుడే అలా కూర్చున్నాను అని అన్నాడు విశ్వ. నువ్వు కూర్చోలేదనుకుంటా, పడుకున్నట్లున్నావు అని అన్నాడు రుద్ర. అంటే కూర్చొని కూర్చొని ఇప్పుడే జస్ట్ అలా వెనక్కి వాలాను, ఇంతలో మీరే వచ్చేశారు, అంతే సార్ అని సంజాయిషి ఇచ్చాడు విశ్వ. తీసుకున్న రెస్ట్ చాలు గాని సహస్ర ఇచ్చిన పనిష్మెంట్ ఈరోజు కంప్లీట్ చేయి. రేపటి వర్క్ నేను రేపు మార్నింగ్ చెబుతాను. అండ్ ఇక నుండి నువ్వు సహస్రను సహస్ర అని కాదు, మిస్ సహస్ర లేదా సహస్ర మేడం అని పిలు. మీ అక్కనో చెల్లినో పిలిచినట్లు సహస్ర అని పిలవడానికి వీల్లేదు అని అన్నాడు రుద్ర. సహస్రను తన అక్కా చెల్లి అనేసరికి అతనికి కోపం వచ్చింది. దాంతో ముఖం సీరియస్గా పెట్టుకున్నాడు విశ్వ. అది గమనించి, ఈ కంపెనీలో వర్క్ చేయాలనుకుంటే నేను చెప్పినట్లు వినాలి. సో ఎదవ కటింగ్లు ఇవ్వకుండా చెప్పిన పని చేసుకుంటూ వెళ్ళు. రేపు మార్నింగ్ ఎగ్జాక్ట్లీ 9 o'clockకి నా క్యాబిన్ ముందుండాలి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రుద్ర. అప్పటికే ఆల్రెడీ క్యాబిన్కి వచ్చిన సహస్ర తన వర్క్ చేసుకుంటూ కనిపించడంతో, సహస్ర, నువ్వు ఇందాక సరిగ్గా లంచ్ చేయలేదు కదా, పద రెస్టారెంట్కి వెళ్ళి తినేసొద్దాం అని అన్నాడు రుద్ర. ఆకలి లేదు సార్, వద్దు అని అంది సహస్ర. దాంతో ఆమె దగ్గరికి వెళ్ళిన రుద్ర తన బొటనవేలితో ఆమె పెదవిని తడుముతూ, ఏంటి పెయిన్గా ఉందా అని అడిగాడు. అబ్బా, ఎంత బాగా అడుగుతున్నాడో చూడండి, చేసిందంతా చేసి. ఇప్పుడు పెయిన్ రాకపోతే పెట్రోల్ యాసిడ్ వస్తుందా ఏంటి అని మైండ్ వాయిస్ వేసుకుంది ఆ సహస్ర. ఓయ్, కొంచెం నీ మైండ్ వాయిస్ లాపు, నీకు పెయిన్ వస్తుంది అంతే కదా, పోనీ ఏమైనా జ్యూస్ తాగి వద్దాంరా, అదైతే ప్రాబ్లం ఉండదు అని అన్నాడు రుద్ర. అంతేగాని నాకు సారీ గట్రా ఏమి చెప్పడా ఏంటి అని లోపలే అనుకుంటున్న సహస్ర, లేదు సార్ ఇప్పుడేమొద్దు అని అతనితో అంది. నేను నిన్ను పర్మిషన్ అడగడం లేదు, ఆర్డర్ వేస్తున్నాను, పదపదా అంటూ బయటికి వచ్చాడు రుద్ర. దాంతో ఇక తప్పదన్నట్లు అతని వెనుకే సహస్ర కూడా వస్తుంటే, ఇప్పుడే కదా వచ్చారు, మళ్ళీ అప్పుడే ఎక్కడికి పోతున్నారు? వీళ్ళు తిరగడానికి ఆఫీస్కి వస్తున్నారా, లేదంటే ఆఫీస్కి వచ్చి తిరుగుతున్నారా? అయినా ఆ సహస్ర పెదవేంటి అలా ఉంది? కొంపదీసి ఈ రుద్ర ఆమెని పెదవి కొరికాడా ఏంటి అని అనుకున్న విశ్వ వాళ్ల వైపు కోపంగా చూస్తూ, ఖచ్చితంగా అదే జరుగుంటుంది. వ్యవహారం చాలా దూరం పోతున్నట్లుంది. ఏదో ఒకటి చేసి దీన్ని కంట్రోల్లో పెట్టాలి. నేను పెళ్లి చేసుకున్న ఆ రిషిక నాకు అన్నిటికీ హద్దులు పెడుతుంది. కానీ ఈ సహస్ర దగ్గర హద్దే లేని సుఖం అనుభవించాను. నాకు మళ్ళీ ఇదే కావాలనిపిస్తోంది. ఎలాగైనా తిరిగి ఈ సహస్రను నా కాళ్ళ దగ్గరికి వచ్చేలా చేయాలి. అలా జరగాలంటే ముందు దీన్ని పరువు తీయాలి, ఆ తర్వాత దీన్ని ఆ రుద్ర నుంచి వేరు చేయాలి అని అనుకున్నాడు విశ్వ. మరోవైపు రుద్ర సహస్ర ఇద్దరూ రెస్టారెంట్కి వెళ్లారు. ఇద్దరి కోసం జ్యూస్ ఆర్డర్ చేశాడు రుద్ర. అప్పటికి అక్కడే ఉన్న దేవ క్యాష్ కౌంటర్లో కూర్చొని లంచ్ టైంలో వచ్చిన అమౌంట్ను లెక్కలు చూస్తున్నాడు. అతను సహస్రని గమనించలేదు. ఇంతలో సహస్ర దిక్కులు చూస్తుంటే రుద్ర ఆమె పెదవికి అయిన గాయాన్ని గమనిస్తున్నాడు. అతని చూపులు తన వైపే సూటిగా చూస్తూ ఉండడంతో, సార్ ప్లీజ్ మీరు అలా చూడకండి, నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది అని అంది సహస్ర. కమాన్ సహస్ర, ఏం పర్వాలేదులే, ఇక్కడెవరూ లేరు. అయినా నా వల్ల నీకు గాయమవడం వల్ల నాకు కూడా కొంచెం గిల్టీగా ఉంది అని ఫీల్ అయినట్లుగా ఫేస్ పెట్టాడు రుద్ర. సార్ నిజమే, నాకు పెయిన్ ఉంది, బట్ మీరు పదే పదే అదే గుర్తు చేసి నన్ను ఇబ్బంది పెట్టకండి అని అంది సహస్ర. ఇంతలో వెయిటర్ జ్యూస్ తీసుకురావడంతో ఇద్దరూ సైలెంట్గా జ్యూస్ సిప్ చేయడం మొదలుపెట్టారు. అప్పటికే డబ్బులు లెక్క వేయడం కంప్లీట్ అయిన దేవా లేచి ఇంటికి వెళ్దామని అనుకుని కౌంటర్ నుండి బయటికి వస్తుండగా కాస్త దూరంలో రుద్రను దొంగచూపులు చూస్తూ జ్యూస్ తాగుతున్న సహస్ర అతని కంటపడింది. సహస్రను సడన్గా అక్కడ చూడగానే వెంటనే అతని పిడికిలి కోపంతో బిగుసుకుపోయింది. దాంతో ఇంటికి వెళ్లాలనే ఆలోచన కూడా మర్చిపోయి సహస్రనే కోపంగా చూస్తూ నుంచున్నాడు దేవా. నిజానికి అనసూయ హెల్త్ అప్సెట్ అయినప్పటి నుండి అతను సహస్ర మీద ఫోకస్ తగ్గించాడు. అసలు సహస్ర అదే ఆఫీసులో వర్క్ చేస్తుందనే విషయం కూడా అతను మర్చిపోయాడు. కానీ ఇప్పుడు సడన్గా ఆమె కనిపించడంతో అతనిలో కోపం ఉప్పొంగుతోంది. ఇంతలో తనని ఎవరో పట్టి పట్టి చూస్తున్నట్లు అనిపించిన సహస్ర జ్యూస్ తాగడం ఆపి తల తిప్పి చుట్టూ చూసింది. అప్పుడే కాస్త దూరంలో నుంచొని తననే చూస్తున్న దేవా కనిపించాడు.
దాంతో నోరు తెరిచి అలాగే బిగుసుకుపోయింది సహస్ర. ఆ తర్వాత ఏం జరగబోతోంది తెలుసుకోవాలంటే వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫీల్ మై లవ్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.